ఆచి చికెన్ మసాలా. కేంద్ర కేబినెట్ రేపు ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రధాని మోదీ పిలుపు నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. అటు ఇంధన రవాణాలో అంతరాయం లేకుండా చూడాలని ఇవాళ మంత్రుల బృందం అధికారులతో చర్చించింది. ప్రధాని పొదుపు సూచనల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు పెట్రోల్ ధర పెంపు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో రేపు ఏదైనా కీలక ప్రకటన ఉంటుందేమోనన్న దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ రేపు ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోదీ పిలుపు నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. అటు ఇంధన రవాణాలో అంతరాయం లేకుండా చూడాలని ఇవాళ మంత్రుల బృందం అధికారులతో చర్చించింది. ప్రధాని పొదుపు సూచనల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు పెట్రోల్ ధర పెంపు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో రేపు ఏదైనా కీలక ప్రకటన ఉంటుందనేమన్న దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ రేపు ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోదీ పిలుపు నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. అటు ఇంధన రవాణాలో అంతరాయం లేకుండా చూడాలని ఇవాళ మంత్రుల బృందం అధికారులతో చర్చించింది. ప్రధాని పొదుపు సూచనల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు పెట్రోల్ ధర పెంపు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో రేపు ఏదైనా కీలక ప్రకటన ఉంటుందేమోనన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. రేపు కేంద్ర కేబినెట్ మోడీ ఆధ్వర్యం, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరగబోతోంది. సో ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్ పైన చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ భేటీకి కూడా చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే ఇటీవల కాలంలో నిన్న మొన్న ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యం అయితే, పశ్చిమాసియా యుద్ధ నేపథ్యం ఒక అంశం అయితే, దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ సంబంధించి ఇంధన వనరులు కావచ్చు, అదేవిధంగా నిన్న మొన్న ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు కొంత పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. బంగారు కొనుగోలు పైన కావచ్చు, లేకపోతే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ఇట్లాంటి అంశాలపైన మాట్లాడడం పట్ల అసలు ఏం జరుగుతోంది దేశంలో ప్రస్తుతం కొంత ఈ పెట్రోల్ డీజిల్ వాడకంపై ప్రధాని బహిరంగంగా ఇట్లా వ్యాఖ్యలు చేయడం పట్ల ఏదైనా ఆసక్తికర అంశం ఉందా, ఇదొక సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడా మోడీ అనేది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిన్న హైదరాబాద్ పర్యటన, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పర్యటన వచ్చిన సందర్భంలో పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి, వీలంత వరకు వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ పిలుపు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఎందుకంటే ఏకంగా ఆ దేశానికి సంబంధించి వెళ్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీయే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదో భవిష్యత్తులో కొంత మనము ఇబ్బందికర పరిస్థితులు, పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించిన ఏదైనా ఎదుర్కోబోతున్నామా, దాన్ని ముందే పసిగట్టి ప్రధాని అందరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను అప్రమత్త చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ భేటీపై కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిజంగానే కనుక రేపు కేంద్ర కేబినెట్ భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వస్తే ఎట్లాంటి కొన్ని ఏమైనా నిబంధనలు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, కరోనా టైంలో లాక్డౌన్ పెట్టారు, వర్క్ ఫ్రం హోమ్ అట్లాంటివి. అప్పుడు కొంత చాలా సీరియస్ ఇష్యూ, ఒక వైరస్ వల్ల మొత్తంగా, ఎందుకంటే అనేక మందికి సంబంధించి అదొక రకంగా ప్రాణాలకు సంబంధించిన అంశం, వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన తరుణంలో అట్లాంటి సందర్భంలో ఈ లాక్డౌన్, వర్క్ ఫ్రం హోమ్ అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఏకంగా
మొత్తం జనజీవనానికి చాలా మొత్తం అనేక రంగాలకు సంబంధించినటువంటి అంశము ఇదేంటంటే పెట్రోల్ డీజిల్ సంబంధించి ఇటీవల కాలంలో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ నేపథ్యంలో ఆ గ్యాస్ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూసాం. గ్యాస్ వల్ల అనేకమైనటువంటి పెద్ద పెద్ద హోటల్స్ సైతము, అదే చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్స్ కూడా హోటల్స్ మూతపడ్డ పరిస్థితి. ఒకవేళ కొద్ది గొప్ప ఒకటో రెండో ఉండేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కు అవకాశం, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేగా కొన్ని సంస్థలు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ముఖ్యంగా ఐటీకి సంబంధించి కావచ్చు, లేకుంటే ఇతరత్ర కొన్ని సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తే బాగుంటుంది. వీలైనంత వరకు ప్రాధాన్యత హోదాలో ప్రాధాన్యత ఉన్నట్టు అంశాలను బట్టి ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం ఎవరికి ఉంటుందో వాళ్ళందరికీ ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ సంస్థలు వారికి అక్కడి నుంచే ఇంటి నుంచే అవకాశం కల్పించండి. అదే సందర్భంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వాహనాలు కావచ్చు, హై సెక్యూరిటీ ప్రోటోకాల్ వాహనాలు కావచ్చు, అంటే మనం ఎక్కడ ముఖ్యమైన నాయకులు వెళ్ళినా కొంత ప్రోటోకాల్ వాహనాలు ఎక్కువ వాడతాం కాబట్టి వాటికి సంబంధించి పెట్రోల్ డీజిల్ వాడకం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాహనాలకు సంబంధించి కూడా కొంత ఏమన్నా నిబంధనలు పెడతారా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. సో మరోవైపు ఇదొక అంశం అయితే ఇక నెక్స్ట్ అత్యంత కీలకమైన రాబోయే వారం రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పేసి ఒక అంచనా ఉంది, ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మనము పశ్చిమాసియాలో తీవ్ర పరిస్థితులు. సో ఇప్పటి నుంచి చాలా గత కొద్ది నెలలుగా దాదాపు 2 నెలలుగా కూడా ఎక్కడైతే ఈ అర్మాజీల నుంచి రావాల్సినటువంటి చమురంతా మనకు ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి ఇతర చోట్ల నుంచి మనం పెట్రోల్ డీజిల్ ను దిగుమతి చేసుకుంటాం. దీనికి అవసరానికి మించి గతంలో కన్నా ఎక్కువ డబ్బులు దాదాపుగా ఇప్పటికే ప్రతి నెల 30,000 కోట్లకు పైగా కూడా భారం పడుతూ ఉంది కంపెనీల పైన అని చెప్పి అంటున్నారు. సో కంపెనీలు కూడా చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది, మేము ఇంత భారాన్ని మోయలేకపోతున్నాము. సో ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయంగా మాకు చూడండి, లేకుంటే మాకు సుంకాన్ని అంటే మాకు రావాల్సిన ట్యాక్స్ తగ్గించే విషయంలో మాకు కొంత బెనిఫిట్ గా ఉండేది ఆలోచించండి. లేదంటే ఖచ్చితంగా ధరలు పెంచాలి, ధరలు పెంచితేనే మేము నెక్స్ట్ అంటే కంటిన్యూస్ గా మీకు పెట్రోల్ డీజిల్ ను అందించగలము, చమురును అందించగలము అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ఆయిల్ కంపెనీలు అన్ని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం రోజుల్లోనే ప్రతి లీటర్ కు పెట్రోల్ కు డీజిల్ కు 4 నుంచి 5 రూపాయలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో అది కూడా వచ్చే దాదాపుగా 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా సరే, రేపు కేంద్ర కేబినెట్ నిర్ణయం తర్వాత ఎప్పుడైనా సరే ఈ యొక్క పెరుగుదల ఉండొచ్చు. అది ఎప్పటి నుంచే అర్ధరాత్రి నుంచి పెరిగిన రోజు అర్ధరాత్రి నుంచే ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నేపథ్యంలోనే సీరియస్ గానే చర్చించి అల్టిమేట్ గా గ్యాస్ అదేవిధంగా చమురుకు సంబంధించి ఏం చేయాలి ప్రజలకు కొంత గైడ్ ఇస్తూనే, సో తప్పని పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ పెంచుతున్నాం కాబట్టి దీన్ని భారంగా అనుకోకండి. ఎందుకంటే మనకున్న పరిస్థితి అట్లాంటిది, ఇది యుద్ధ పరిస్థితుల వల్ల ఇట్లాంటి ధరలు పెంచాల్సి వస్తుంది. సో మనం ప్రత్యామ్నాయంగా కొంత ఈవీ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇతరత్ర మనం ఏంటంటే ఎలక్ట్రిక్ స్టవ్స్ మనం వినియోగించుకోవడము కొంత డిపెండ్ చేసుకోండి. ఇవన్నీ అంశాలను కూడా కొంత గైడ్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రేపు క్యాబినెట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో అనేకమైన కీలక నిర్ణయాలు, సంచలన నిర్ణయాలకు రేపు కేంద్ర కేబినెట్ ఒక వేదిక కాబోతుందని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు కేబినెట్ తర్వాత వచ్చే అవుట్పుట్ బట్టి ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయి, ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.